అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సాధారణంగా ఒక మనిషి ఎంత సంపాదించొచ్చు, సంపాదించిన డబ్బుని ఎంతవరకు ఇంట్లో దాచుకోవచ్చు అనేది మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఎక్కువగా దాచుకున్నాము అంటే ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొచ్చి దోచేసుకుంటారు. ఇక ఇంట్లోనో, ఆఫీస్‌లోనో, చేతిలోనో ఎంత నగదు ఉండొచ్చన్న చర్చ తరచూ జరుగుతూనే ఉంటుంది. అమ్మో! ఒకవేళ ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకున్నాం అనుకోండి, ఐటీ రైట్స్ వస్తాయన్న భయం కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ నిజంగానే నగదు నిల్వలపై పరిమితులనేవి ఉంటాయా? అసలు చట్టం ఏం చెప్తుంది? నిజానికి భారతదేశంలో నగదు నిల్వలపై ఎలాంటి చట్టపరమైన పరిమితులు లేవు. మీరు ఎంత డబ్బైనా సరే ఇంట్లో, ఆఫీస్‌లో, చేతిలో మీరు దాచుకోవచ్చు. దీనిపై ఎలాంటి నియంత్రణలు గాని, నిబంధనలు కానీ లేవు. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇంతే నగదు ఉంచుకోవాలి అని ఎక్కడా కూడా నిర్వహించలేదు. సో, మీరు ఎంతైనా దాచుకోవచ్చు. మరి ఐటీ అధికారులు డబ్బుని ఎందుకు స్వాధీనం చేసుకుంటారు? ఇక్కడే అసలు విషయం ఉంది. డబ్బు ఎంత ఉంది అన్నది కాదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాత్రమే కీలకం. మీ దగ్గర ఉన్న ప్రతి పైసాకి సరైన ఆధారం ఉండాలి. జీతంగా సంపాదించారా? ఆస్తి ఏదైనా అమ్మితే వచ్చిందా? ఇలా డబ్బు వచ్చిన మార్గం అనేది చట్టబద్ధమైందే ఉండాలి. ఇక వ్యాపారం ద్వారా వచ్చిందా అన్నది కూడా ఉండాలి. అండ్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68, 69B ప్రకారం ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు, నగదు గురించి వివరించాల్సి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఒక వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు అతను సరైన వివరణ ఒకవేళ ఇవ్వలేకపోతే అది లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించబడుతుంది. అప్పుడు ఆ మొత్తంపై 78% వరకు భారీ జరిమానా అనేది విధించవచ్చు. కట్టలు కట్టలుగా డబ్బున్న ప్రతి రూపాయికి సరైన పత్రాలు, సంపాదన మార్గం, పన్ను చెల్లింపు రుజువులు ఒకవేళ మీరు చూపించారే అనుకోండి, ఇవి మీ ఆదాయ ధృవీకరణ పత్రాలు, వ్యాపార లావాదేవీలు, లెక్కలు, ఆదాయపు పన్ను రిటర్న్లలో స్పష్టంగా కనిపించాలి. ఉంటే ఆ డబ్బు మీదే అయిపోతుంది. కాబట్టి భారతదేశంలో డబ్బు కలిగి ఉండడం అసలు నేరమే కాదు. అది సరైన మార్గంలో సంపాదించిందై ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలు పక్కాగా ఉంటేనే అవి మీ డబ్బు అవుతుంది. లేదంటే ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు. కాబట్టి మీరు సంపాదించిన ప్రతి రూపాయికి మీ దగ్గర లెక్క ఉంది, ఎక్కడి నుంచి సంపాదించాను అన్నదానికి మీ దగ్గర ఒక ఆన్సర్ ఉంది అంటే అది మీ డబ్బే అవుతుంది.